నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా నేను మంత్రి అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు జయప్రకాష్ ఒక్కటి కూడా యునెస్కో గుర్తింపు రాలేదు. దేశంలో 40 వచ్చినాయి. నేను వచ్చిన తర్వాత యునెస్కో గుర్తింపు ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు ఈ యొక్క రామప్ప దేవాలయానికి తీసుకురావడం జరిగింది. సమ్మక్క సారలమ్మ సాక్షిగా హిందువులకు, గిరిజనులకు, ఆదివాసి బిడ్డలకు, అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సమ్మక్క సారక్క నామకరణం చేయడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజల యొక్క భావజాలానికి నరేంద్ర మోడీ గారు మరి రోజు పెద్దపీట వేసి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం పేరుతో ఏర్పాటు చేయడం ఏదైతున్నదో నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 1000 స్తంభాల గుడి సాక్షిగా ఇది అందరూ కూడా వినాల్సిన విషయం. ఎప్పుడో కాకతీయులు కట్టినటువంటి 1000 స్తంభాల గుడి, దానికి ఆనుకునే మంటపం ఉంటుంది. ఆ దేవాలయం సంబంధించినటువంటి రుద్రేశ్వరుడు అంటే కూడా ఆ యొక్క మంటపము 40 సంవత్సరాల క్రితం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. నేలమట్టం అయితే దాన్ని టోటల్గా నేను మంత్రి అయిన తర్వాత 40 మంది చెన్నై నుంచి ప్రత్యేకమైనటువంటి శిల్పులను పిలిపించి లైటింగ్ పెట్టి 3 షిఫ్ట్లు పనిచేసి ఎలక్షన్స్ ముందే చెయ్యాలి నేనున్నప్పుడు అని చెప్పి వేగవంతంగా ఏ రకంగా చేసామో చూస్తాం.